ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో కారులో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 10 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు రేంజ్ అధికారి రవీంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన 2 స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో రవీంద్రబాబు నిందితులను మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోనుపల్లి సెక్షన్ పరిధిలో తెగచెర్ల కోడూరుపల్లి బీట్లు సరిహద్దుల్లో సరిహద్దు వెంబడి అవతల చిట్వేల్ రేంజ్ పరిధిలోని కొత్తూరు బీటు, కొండూరు బీటు ప్రాంతాల నుంచి అంటే మన రేంజ్లో క్వాలిటీ సరుకు, క్వాలిటీ ఎర్రచందనం చెట్లు లేనందువలన మా సరిహద్దు వెంబడి అవతలకి 5 కిలోమీటర్ల అవతల వెళ్ళి అక్రమంగా నరికి మన అడవులు గుండా, మన వెలుగొండ ఫారెస్ట్ అడవుల గుండా అక్రమ రవాణా చేసి ఈ మధ్య కాలంలో 3-4 సార్లు డంపింగ్స్ని ఎర్రచందనం డంప్ చేసినటువంటి ప్రాంతాలను గుర్తించి పొయ్యిలను కూడా స్వాధీనపరుచుకొని 1-2 సార్లు వాహనాలను కూడా స్వాధీనపరచుకోవడం అయింది. దాంట్లో భాగంగా ఈ మధ్య నిఘా ముమ్మరం పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము రాపూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు సెక్షన్ బేస్ క్యాంప్ సిబ్బంది, టాస్క్ ఫోర్సు అందరం కూడా ముఖ్య నిఘాని పెట్టి నిరంతరము రాత్రింబవళ్ళు నిఘాలో ఉన్న సందర్భంగా వాళ్ళకి మా నిఘాను కూడా వాళ్ళకి ఎక్కడా కూడా లీక్ కాకుండా మేము నిఘాను ఏర్పాటు చేసినందువల్ల నిన్న రాత్రి 23 నైట్ మరొకసారి మళ్ళా మనకి వాహనంతో పాటు 10 పొయ్యిలు ఉన్నాయి. వాహనము అది హోండా వెర్నా కారు, దాంట్లో వెనక సీట్ల కింద నుంచి లేపేసి 10 పొయ్యిలు పెట్టుకునేసి అంటే మేము వారిని అందులో ఉన్న వ్యక్తుల్ని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దొంగల్ని కారుని సీజ్ చేసి ఎర్రచందనం గోడౌన్ ఆదురుపల్లి నందు స్వాధీనపరచడమైంది. దాంట్లో భాగంగా ముద్దాయిల్ని ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తారు.